14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిమ్మని రేణుక రమేష్ ఇంటింటా ప్రచారం చేశారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కార దిశగా స్పష్టమైన హామీలిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొన్నట్లు నాయకులు పేర్కొన్నారు. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే జై పట్టిన జెండా ఎత్తుకో బలే బలే పట్టుకో. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరిఘోషనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్లు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తాను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. పుల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో. ఈరోజు వార్డ్ నెంబర్ 14లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్మయ రేణుక మేడం డోర్ టు డోర్ పదయాత్ర నడుస్తున్నది. దాని భాగంగా నేను కూడా ఈ పదయాత్రలో పాల్గొంటున్నాం. అలాగే ప్రజలతో కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి ఓటేయాలని అందరితో విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనులు జరగాలంటే కంపల్సరీ కాంగ్రెస్ క్యాండిడేట్ రేణుక అమ్మని ఓటేసి గెలిపించాలా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కావచ్చు, అదే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, అదే రేషన్ కార్డులు కావచ్చు, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి 25 లక్షల ఫండ్ ఇచ్చిన ఘనత ఏకైక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి ఓటేసి మేడం ని ఉన్న మిగతా అన్ని వార్డులను గెలిపించాలని ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.